టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం మస్ట్ నో ఐఆర్ అంటే బర్నింగ్ ఇష్యూస్లో ఈ మధ్య బాగా ఇంపార్టెంట్గా ఉన్న ఆర్టికల్ దట్ ఈజ్ ద క్లాషెస్ దట్ ఈజ్ హ్యాపెనింగ్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ద పీపుల్. అసలు ఇజ్రాయిల్లో ఏం జరుగుతుందో తెలియాలి. క్లియర్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇజ్రాయిల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామందికి పూర్తి క్లారిటీ అనేది ఉండదు. సో ఈ వీడియోతో మీకు మొత్తం టోటల్గా అర్థమయ్యే విధంగా జాగ్రత్తగా చెప్తాను. చూడమ్మా, క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. చూడమ్మా, లాస్ట్ ఛాన్స్ ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీరు ఎవ్రీ మంత్ 5,000 పే చేస్తూ మీరు జాయిన్ అవ్వగలరు. ఫీజ్ 60,000 కేవలం ఈ 31 జూలై వరకు మాత్రమేనమ్మా. ఆల్రెడీ ఆఫ్లైన్లో ఫీజెస్ అనేవి పెంచడం జరిగింది. ఈవెన్ మీరు ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలనుకున్నా సరే లాస్ట్ ఛాన్స్. హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో మన బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఆన్లైన్ కూడా ఫీజు రివైజ్ చేయబోతున్నాం. సో అందుకని ఈ లాస్ట్ బిట్ చూడండి ఒకసారి. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్గా మీరు మా మీద రిలై అవ్వచ్చు అనమాట. క్లియర్, కేవలం 5,000 పర్ మంత్ పే చేస్తూ క్లాసెస్ అనేవి మీరు వినొచ్చు. అయితే లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కంప్లీట్గా మీకు వస్తాయి. మీరు లైవ్గా క్లాసెస్ అటెండ్ అవుతారు. ఒకవేళ మిస్ అయినా సరే రికార్డెడ్ క్లాసెస్ మీకు అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ వన్ థింగ్, వీ డోంట్ హ్యావ్ ఎనీ వ్యాలిడిటీ. అంటే క్లాసెస్ 1 year, 1.5 year, 8 months, 10 months అట్లా ఎటువంటి స్పెసిఫిక్ లిమిట్ లేదు. మీరు క్లాసెస్ ఎన్ని సంవత్సరాలైనా సరే క్లాసెస్ అనేవి చూడొచ్చు అనమాట. క్లియర్, రైట్. అయితే చూడండి, ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. 7893899553. మీకు ఇంకే డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. అండ్ ప్లీజ్ రిమెంబర్, దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇజ్రాయిల్లో ఏం జరుగుతుందో మనకి పూర్తిగా తెలియాలి. అయితే ఇజ్రాయిల్లో పార్లమెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయిల్ అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీ అండ్ దే ఫాలో ది ప్రెసిడెంట్ ఫామ్, రైట్. ఈ పార్లమెంట్లో లోయర్ హౌస్ అనేది ఉంటుంది. దాన్నే వాళ్ళు నెసెట్ అని పిలుస్తారనమాట. క్లియర్, నెసెట్ అని పిలుస్తారు. అయితే ఈ నెసెట్ని ఇండియన్ పార్లమెంట్ స్టైల్లో మనం లోక్సభగా కన్సిడర్ చేయొచ్చు. లోక్సభ కింద కన్సిడరేషన్ చేయొచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ నెసెట్లో ఒక కొత్త అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకొచ్చారు. క్లియర్, అమెండ్మెంట్ బిల్. అయితే ఈ అమెండ్మెంట్ బిల్ దేని గురించి అంటే ఇట్ ట్రైస్ టు చేంజ్ ద పవర్ ఆఫ్ జ్యుడిషియరీ. అయితే జ్యుడిషియరీ పవర్ని చేంజ్ చేస్తుంది. అయితే ఎక్కువ చేస్తే పర్వాలేదు, బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, జ్యుడిషియరీ యొక్క పవర్ని తగ్గిస్తుందన్నమాట. క్లియర్. సో అందుకని ఇప్పుడు దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం అనేది చాలా ఉంది. అసలు ఇజ్రాయిల్లో ఎటువంటి కాన్స్టిట్యూషన్ ఉంది, జ్యుడిషియరీకి ఎటువంటి పవర్స్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా డీటెయిల్డ్గా మనం చూసుకున్నామంటే అయితే ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్టికల్ అయినప్పటికీ కాస్త పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి తెలియాలన్నమాట. క్లియర్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇజ్రాయిల్ దే ఫాలో ది అన్రిటన్ కాన్స్టిట్యూషన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది దీని గురించి అసలు కాన్సన్ట్రేషన్ చేయరు, బట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇజ్రాయిల్లో అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. అంటే ఏంటి సార్, అక్కడ కాన్స్టిట్యూషన్ లేదా? నో, ఇజ్రాయిల్లో కాన్స్టిట్యూషన్ ఉంది, బట్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అని అంటాం. వెరాజ్ వెల్ యు కంపేర్ ఇండియాలో రిటన్ కాన్స్టిట్యూషన్ అనేది ఉండడం వలన ఎవరి పవర్ ఏంటో క్లియర్గా తెలుస్తుంది. బట్ ఇజ్రాయిల్లో మాత్రం అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అనేది చూస్తాం. అంటే రెగ్యులర్గా ఉండే యాక్ట్స్ బట్టే, సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్స్ బట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఆ కంట్రీలో ఫాలో అవుతారన్నమాట. క్లియర్. అయితే అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అవ్వడం వలన క్లియర్గా ఎవరి పవర్ ఏంటి అని ఇజ్రాయిల్లో తెలియదన్నమాట. అయితే వన్ థింగ్, ఇంకా ప్రపంచంలో ఇంకేదైనా ఒక పెద్ద కంట్రీకి అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ఉందా అంటే ఎస్, దట్ ఈస్ ఫర్ యునైటెడ్ కింగ్డమ్. యూకేలో అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అనేది చూస్తామన్నమాట. రైట్, ఎస్. అయితే అక్కడ కూడా సేమ్ ప్రాబ్లమే ఉంటుంది. ఎక్కడైనా సరే అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ఉందా అంటే అక్కడ ప్రాపర్గా సెపరేషన్ ఆఫ్
పవర్స్ అనేవి చూడము. సెపరేషన్ ఆఫ్ పవర్స్. సార్, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏంటి? లార్డ్ మాంటెస్క్యూ అనే పొలిటికల్ సైంటిస్ట్ అతను ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే నథింగ్ బట్ దట్ ఈజ్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ. క్లియర్? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ కింద పవర్ని డివైడ్ చేస్తే దాన్ని మనం సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని అంటాము. రిటర్న్ కాన్స్టిట్యూషన్లో ఎవరి పవర్ ఎంతవరకు అని క్లియర్గా రాసి ఉంటుంది. బట్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అవ్వడం వలన ఇజ్రాయిల్లో ప్రాబ్లం వచ్చిందనమాట. క్లియర్? అయితే ఇజ్రాయిల్ జుడిషియరీకి యాజ్ ఆఫ్ నౌ పవర్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట. క్లియర్? పవర్స్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి. లైక్ ఇండియన్ సుప్రీం కోర్ట్ ఎంతవరకు చేయగలదో ఇజ్రాయిల్ జుడిషియరీ హయ్యెస్ట్ కోర్ట్ కూడా అంతవరకు చేయగలది. అంటే ఏంటి సార్? అంటే ఈరోజు ఇండియన్ పార్లమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది అంటే అది ఒకవేళ కాన్స్టిట్యూషనాలిటీగా లేకపోతే, అంటే రాజ్యాంగానికి అనుగుణంగా కనుక ఒకవేళ లెజిస్లేటివ్ ప్రావిజన్స్ లేకపోతే దాన్ని నల్లిఫై ఆర్ క్యాన్సిల్ చేసే కెపాసిటీ అనేది ఇండియన్ జుడిషియరీకి ఉందన్నమాట. అండ్ ఇలానే ఇజ్రాయిల్లో కూడా ఒకవేళ ఇజ్రాయిల్ పార్లమెంట్ క్రాస్ చేసి ఏదైనా చట్టాలను తీసుకొస్తే ఇజ్రాయిల్ జుడిషియరీ వాటిని అన్రీజనబుల్ అని చెప్తూ తీసేసే కెపాసిటీ అనేది ఉందన్నమాట. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టర్మ్. అన్రీజనబుల్ అంటే ఏంటి? ఒక్కసారి ఇండియాలో ఒకవేళ పార్లమెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని పక్కన పెట్టి తీసేసింది అంటే సుప్రీంకోర్టుకి వేరియస్ పవర్స్ ఉన్నాయి అండ్ చెప్తుంది కూడా, నువ్వు ఇలా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తే ఆర్టికల్ 14 అని 15 అని 16 అని ఇవి వైలేట్ అవుతున్నాయి. సో ఇవి వైలేట్ అవుతున్నాయి కాబట్టి ఈ చట్టాన్ని నేను యాక్సెప్ట్ చేయను అని జుడిషియరీ తీసేస్తుంది. బట్ అటువంటి రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇజ్రాయిల్లో లేదు కాబట్టి ఇజ్రాయిల్ జుడిషియరీ ఫాలోస్ దిస్ టర్మ్ అన్రీజనబుల్నెస్. అంటే జుడిషియరీ కావాలి అనుకుంటే అక్కడి పార్లమెంట్ తీసుకొచ్చే యాక్ట్ని అన్రీజనబుల్గా ఉంది అని చెప్పి నల్లిఫై చేసే కెపాసిటీ అనేది ఉంది. నల్లిఫై అంటే నథింగ్ బట్ క్యాన్సిల్ చేసే పవర్ అనేది ఇజ్రాయిల్ జుడిషియరీకి ఉందన్నమాట. క్లియర్? అయితే సార్, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ అన్రీజనబుల్నెస్? అయితే అన్రీజనబుల్నెస్ అంటే ఏంటో డెఫినేషన్ అనేది ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ కాదు. జుడిషియరీకి అన్రీజనబుల్ అని అనిపిస్తే దాన్ని తీసేయచ్చు అన్నమాట. అయితే ఎస్, ప్రెజెంట్ గవర్నమెంట్ ఇజ్రాయిల్లో ఏదైతే ఉందో ఇవి తీసుకొచ్చే చట్టాలను ఈ మధ్య జుడిషియరీ అన్రీజనబుల్ అని చెప్పి తీసేస్తుందన్నమాట. సో అందుకనే జుడిషియరీ పవర్స్ని తగ్గించాలి అన్న ఉద్దేశంతో ప్రెజెంట్ గవర్నమెంట్ జుడిషియర్ అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకొస్తుందన్నమాట. క్లియర్? అయితే వన్ థింగ్, ఇంతవరకు స్టోరీ చూస్తే అవునేమో నిజంగానే జుడిషియరీ తన పవర్స్ని మించి యూజ్ చేసుకుంటుందేమో, గవర్నమెంట్ తీసుకొచ్చే చట్టాలను ఆపేస్తే మళ్ళీ ప్రజలకి వెల్ఫేర్ అందదు కదా అని మనం అనుకోవచ్చు. బట్ రియల్గా అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలిస్తే అప్పుడు మీరు ఒక కన్క్లూషన్కి రాగలరు. ద థింగ్ ఈజ్ దట్ ఈరోజు ఇజ్రాయెల్ గవర్నమెంట్లో ఉన్నది కొయిలేషన్ పార్టీస్ అన్నమాట. కొయిలేషన్ పార్టీస్ అంటే ఏ సింగిల్ పార్టీకి కూడా పూర్తి మద్దతు అనేది లేదు. ఏ పార్టీస్ ఉన్నప్పటికీ, గవర్నమెంట్లో ఎవరున్నప్పటికీ కొయిలేషన్ ఆఫ్ పార్టీస్ అంటే ఒక 4-5 పార్టీస్ కలిపి వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది చూపించుకుంటున్నారన్నమాట. క్లియర్? అయితే ఇప్పుడు మీరు ఒకవేళ చూసినట్లయితే ఈ కొయిలేషన్ పార్టీస్ అన్నీ కూడా రైటిస్ట్ ఐడియాలజీతో ఉన్న పార్టీస్. సార్, రైటిస్ట్ ఐడియాలజీ అంటే ఏంటి? రైటిస్ట్ ఐడియాలజీ అంటే చాలా వరకు ఆర్థడాక్స్గా ఉంటాయి అన్నమాట. క్లియర్? చాలా వరకు ఆర్థడాక్స్ అనేవి ఉంటాయి. ప్రెజెంట్ డే గవర్నమెంట్ ఇజ్రాయిల్లో ఎలా ఉంది అంటే
ఇట్ వాంట్ టు స్ప్రెడ్ ఇట్స్ పవర్స్ క్లియర్ అండ్ జియోగ్రఫికల్ టెరిటరీ ఇంటూ పాలెస్తైన్. అంటే పాలెస్తైన్లోకి ఎవరైతే ఇజ్రాయెల్ వాళ్ళు వెళ్ళి సెటిల్ అవుతున్నారో, ఆ ఏరియాస్ని ఆక్రమించుకుంటున్నారో వాటన్నిటినీ కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుందన్నమాట. అండ్ కంట్రీలో కూడా ఆర్థోడాక్స్ రిలీజియస్ ఇష్యూస్ అనేవి తీసుకొస్తున్నారు క్లియర్. బట్ జనరల్గా డెమోక్రటిక్ కంట్రీస్లో క్లియర్ గుర్తుంచుకోండి, జనరల్గా డెమోక్రటిక్ కంట్రీస్లో సెక్యులరిజం అనేది ఫాలో అవ్వడం వలన రిలీజియన్ అండ్ పాలిటిక్స్ అనేది సెపరేట్గా ఉంటాయి. బట్ ఇజ్రాయిల్లో మాత్రం డెమోక్రటిక్ నేషన్ అయినప్పటికీ కూడా ప్రస్తుతానికి ఉన్న గవర్నమెంట్లో ఉన్న పార్టీస్ అన్నీ కూడా రైటిస్ట్ ఐడియాలజీ అవ్వడం వలన ఇట్లాంటివన్నీ ఎంకరేజ్ చేస్తున్నారన్నమాట క్లియర్. సో వీళ్ళు చేసే ప్రతిదీ కూడా జ్యుడిషియరీ ఆపుతుంది అని చెప్పి జ్యుడిషియరీ రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు. అయితే వన్ థింగ్, ఇదొకటి పాలెస్తీన్ ఇష్యూ ఒకటి. అండ్ మరొకటి, రీసెంట్గా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఎవరైతే ఉన్నారో క్లియర్, ఇజ్రాయెల్లో ప్రైమ్ మినిస్టీరియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అమ్మ. సో ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ది హెడ్, అవునా, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ది హెడ్, ప్రైమ్ మినిస్టీరియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ చూస్తాం. సో ఇతను ఒక మినిస్టర్ని, అంటే కొయిలేషన్ పార్టీస్ అన్నాను కదా, ఆ కొయిలేషన్ పార్టీస్ నుంచి ఒక మినిస్టర్ని సెలెక్ట్ చేసుకున్నారు. బట్ ఆ వ్యక్తి హీ బిలాంగ్స్ టు కంప్లీట్ ఆర్థోడాక్స్ సెక్షన్ అన్నమాట. అంటే చాలా రిలీజియస్ ఓరియంటెడ్ పర్సన్ అండ్ ఆర్థోడాక్స్ అయిన పర్సన్. అయితే ఇతన్ని క్యాబినెట్లోకి తీసుకున్న తర్వాత ఇజ్రాయెల్ జ్యుడిషియరీ దీనిలోకి ఇన్వాల్వ్ అయి నో, ఈ వ్యక్తి యొక్క అపాయింట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా అన్రీజనబుల్గా ఉంది అని చెప్పి దీన్ని క్యాన్సిల్ చేసిందనమాట క్లియర్. అంటే ప్రెజెంట్ గవర్నమెంట్ బికాజ్ ఆఫ్ కొంత పొలిటికల్ గెయిన్ అండ్ అడ్వాంటేజ్ కోసం మ్యానిపులేషన్ చేసి ఈ వ్యక్తిని మినిస్టర్ కింద తీసుకొచ్చింది. కొంతమంది కేసు వేశారు సుప్రీంకోర్టులో, సుప్రీంకోర్టు దీన్ని క్యాన్సిల్ చేసేసిందనమాట. సో దీంతో ప్రైమ్ మినిస్టర్ గారు అతన్ని ఆ మినిస్టర్ పోస్ట్ నుంచి తప్పించాల్సి వచ్చింది. బట్ కొయిలేషన్ పార్టీస్ కాబట్టి, ప్రతి పార్టీ కూడా రైటిస్ట్ ఐడియాలజీ కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇదే అనుకుంటున్నారు. ఏమని, వాళ్ళు చేసే నిర్ణయాలన్నీ కూడా జ్యుడిషియరీకి ఆపోజిట్గా ఉంటున్నాయి. సో అందుకనే జ్యుడిషియరీ పవర్స్ని తగ్గించేసామంటే ఇంకా ప్రాబ్లం ఉండదు అని అనుకుంటున్నారన్నమాట. అందుకే ఈ అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో ఈ కొత్త దానిలో జ్యుడిషియరీ యొక్క పవర్స్ని పూర్తిగా లిమిట్ చేస్తూ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కూడా క్లియర్, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కూడా కంట్రోల్ చేసే విధంగా యాజ్ ఆఫ్ నౌ 9 మెంబర్ కమిటీ ఈ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ని చేస్తుంది. అయితే యాజ్ ఆఫ్ నౌ ఈ 9లో ఈక్వల్ పవర్స్ అనేవి సుప్రీంకోర్టుకి, కోర్టు సిస్టమ్కి, బార్ అసోసియేషన్కి, గవర్నమెంట్కి ఉంది. బట్ ఈరోజు తీసుకొచ్చే నిర్ణయాలతో ఈ అపాయింట్మెంట్ కమిటీలో కూడా మెజారిటీ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సో దట్ నెక్స్ట్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ని కూడా గవర్నమెంట్ పూర్తిగా కంట్రోల్ చేయగలదన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇజ్రాయెల్ పక్కన పాలెస్తీన్ అనేది ఉంటుంది. ఇజ్రాయెల్ పీపుల్ జనరల్గా పాలెస్తీన్ ఏరియాస్ని ఆక్యుపేషన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో కొద్ది కొద్దిగా ఆ ఏరియాస్ని ఇజ్రాయెల్ కంట్రీలోకి కలుపుకుంటున్నారు. అయితే దానికి సుప్రీంకోర్టు సపోర్ట్ ఇవ్వడం లేదు. ఎందుకంటే జ్యుడిషియరీ ఇన్ జనరల్ లాస్ బట్టి వెళ్తుంది. ఇట్లాగా ఆక్రమిస్తే జ్యుడిషియరీ జనరల్లీ యాక్సెప్ట్ చేయదన్నమాట. బట్ ఇప్పుడున్న కొయిలేషన్ పార్టీస్ అన్నీ కూడా రైటిస్ట్ ఐడియాలజీస్ అవ్వడం వల్ల వాళ్ళకి రిలీజియన్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్యాట్రియోటిజం అనేది అల్ట్రా లెవెల్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇన్ ద నేమ్ ఆఫ్ దట్ పాలెస్తీన్ ఏరియాస్ని ఆక్యుపై చేయడం, ఆర్థడాక్స్ పీపుల్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, వాళ్ళు చేసే నిర్ణయాలని ఎవరైనా కాదు అని అంటే వాళ్ళ పవర్స్ని తగ్గించడం, ఇట్లాంటివన్నీ కూడా ఈ రైటిస్ట్ ఐడియాలజీ పార్టీస్ చేస్తాయన్నమాట. సో ఇటువంటి పార్టీస్తో ఉన్న కొయిలేషన్ ప్రైమ్ మినిస్టీరియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండడం వలన ఈరోజు ఇజ్రాయిల్లో
ఈ జ్యుడిషియల్ ఓవర్హాలింగ్ సిస్టమ్ అనేది చూస్తాం. బట్ అయితే ఇక్కడ ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవాలి, బిల్ తీసుకొచ్చిన వెంటనే యాజ్ ఏ సే ఆ నెసెట్లో లెట్స్ టేక్ టోటల్ 120 మెంబర్స్కి గాను 64 మెంబర్స్ మాత్రమే దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. మిగిలిన 56 మెంబర్స్ అపోజిషన్ కూడా బిల్ పాస్ చేసేటప్పుడు వాకౌట్ చేసేశారు. అండ్ కంప్లీట్గా ప్రజలకి మద్దతుతో వాళ్ళు ర్యాలీస్ అనేవి చేస్తున్నారనమాట. అపోజిషన్ అయితే ససేమిరా అయినా ఒప్పుకోవడం లేదు. ఎంత ఏదైనప్పటికీ జ్యుడిషియరీ పవర్స్ని కంట్రోల్ చేశారు అంటే డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్కి ఇంకా అర్థం ఉండదు. గవర్నమెంట్ ఎంతైనా ఏదైనా చేసే కెపాసిటీ ఉంటుంది. అంటే నార్మల్ పీపుల్కి ప్రాబ్లం వస్తే కోర్టుకు వెళ్తారు. అటువంటి కోర్టు పవర్స్ని తీసేస్తే ఇంకా నార్మల్ పీపుల్ వెళ్ళినా సరే గవర్నమెంట్ ప్రజలకి ఏది చేసినా సరే ఇంకా ప్రజలు అడగడానికి లేకుండా అయిపోతుంది అని అపోజిషన్ ఒప్పుకోవడం లేదనమాట. కొయిలేషన్ పార్టీస్ చాలా వరకు ట్రై చేశాయి అపోజిషన్ని ఒప్పించడానికి, బట్ ఎంతైనా అపోజిషన్ ఒప్పుకోలేదన్నమాట. క్లియర్? సో ఈరోజు ప్రజలందరూ కూడా ఇజ్రాయిల్లో బయటకు వచ్చి నో, జ్యుడిషియరీ సిస్టమ్ని టచ్ చేయొద్దు, దాన్ని అలానే ఉంచండి, డెమోక్రటిక్ రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, జ్యుడిషియరీని అలానే ఉంచండి అని చెప్తూ ర్యాలీస్ కానీ ప్లకార్డ్స్ కానీ అన్నీ పట్టుకొని తిరుగుతున్నారనమాట. క్లియర్? సో ఇన్ షార్ట్ ఇది ఇజ్రాయిల్లో జరుగుతుంది. సో అసలు ఏం జరుగుతుందో ఫస్ట్ నేను చెప్పాను, దాని బ్యాక్గ్రౌండ్, గవర్నమెంట్ ఎలా ఉంది, వీళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుంది, సో అందుకనే వీళ్ళు ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు అని లింక్ చేసుకుంటూ ఓవరాల్గా చూసారు కదమ్మా. సో ఇది ఇజ్రాయిల్లో జరుగుతుందన్నమాట. క్లియర్? సో ఇంతకన్నా మనం ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అక్కడ ఎటువంటి పొలిటికల్ సిస్టమ్ ఉంది అండ్ ఇండియాలో ఎటువంటి పొలిటికల్ సిస్టమ్ ఉంది అన్న అనాలిసిస్ మనకు వచ్చినట్లయితే దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ అస్. క్లియర్? రైట్. ఒకసారమ్మా, సో టాపిక్స్ అనేవి నేర్చుకుంటున్నారు కదా, అయితే ఇటువంటివి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్లో వస్తాయి. అయితే మనం ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ఫర్ యూపీఎస్సీ అనేది లాంచ్ చేయడం జరిగింది. రెగ్యులర్గా ద హిందూ అనాలిసిస్ ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే రిమైనింగ్ న్యూస్ పేపర్స్లో ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా మనం డైలీ లైవ్ క్లాస్లో కవర్ చేయడం జరుగుతుంది. కావాలంటే మీరు శాంపుల్ సెషన్స్ అనేవి యూట్యూబ్లో చూడగలరు. డైలీ కరెంట్ అఫైర్స్ ప్లస్ ఎంసీక్యూస్ చెప్పడం జరుగుతుంది. డైలీ, వీక్లీ, మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ యోజన కురుక్షేత్ర డీల్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ ముందు రివిజన్ సిరీస్ కూడా చేయడం జరుగుతుందన్నమాట. ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమేనమ్మా. మీకు ఇంకే డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553. సో మీకు డౌన్ టు ఎర్త్ ఇండియన్ ఎక్స్ప్రెస్ పిఐబి ప్రతిదీ కూడా కవర్ అయ్యే విధంగా మన లైవ్ క్లాస్ ఉంటుంది. ఒక్కసారి మీరు శాంపుల్ సెషన్ చూస్తే మీరు క్లియర్గా అర్థం చేసుకోగలరు. అండ్ ఒకసారి టాపిక్స్ అనేవి నేర్చుకుంటున్నారు, అయితే దాన్ని ఆన్సర్ ఫార్మేట్లో ఎలా పెట్టడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్? సో అందు గురించే ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ అండర్ ది మెంటర్షిప్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంకర్ కరెంట్లీ ఇన్ సర్వీస్ మనకి రెగ్యులర్గా గైడ్ చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్ ఫ్యాకల్టీస్ అనేవి ఆన్సర్ రైటింగ్ కోర్స్కి ఉన్నారు. అండ్ యూపీఎస్సీ ర్యాంకర్ చేత కూడా రెగ్యులర్ గైడెన్స్ అనేది మనకి లభిస్తుందన్నమాట. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అమ్మ, కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. మోడల్ ఆన్సర్స్ కూడా మనకి ఉంటాయన్నమాట. అండ్ ఫీజు వచ్చేసి ఆన్లైన్ అయితే కేవలం 10,000, మీకు ఆఫ్లైన్ కావాలనుకుంటే హైదరాబాద్లో అవైలబుల్ ఉంది, 15,000 రూపీస్ మాత్రమేనమ్మా. క్లియర్? మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. అయితే కోర్స్ బ్యూటీ ఏంటి అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మ. రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే కోర్సెస్ని క్లియర్గా అర్థం చేసుకోగలరు, పూర్తి నాలెడ్జ్ ఆన్ ఆన్సర్ రైటింగ్ కూడా తెచ్చుకోగలరు అనమాట. రైట్? ఎస్. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎంసీక్యూస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇంపార్టెంట్ బుక్స్, ఆర్టికల్స్ షేర్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టిప్స్ కానీ, ఎక్స్ప్లెయినర్ వీడియోస్ కానీ, అండ్ డైలీ మెయిన్స్ క్వశ్చన్స్ అండ్ ఇన్స్టిట్యూట్ వీడియోస్కి మీకు ఎర్లీ యాక్సెస్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మీరు టెలిగ్రామ్ జాయిన్ అవ్వగలరు. అండ్ ఇంకేమైనా డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు.